ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ అండ్ మోర్. రీసెంట్గా అంటే ఒక 15-20 డేస్ బ్యాక్ మేము మైసూర్ అండ్ ఊటీ ట్రిప్ వేసామండి బై రోడ్. ఆ విశేషాల్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదైతే మేము మైసూర్లో స్టే చేసిన హోటల్ హరిగోవిందాస్ రూమ్ అనమాట. సర్వీస్ వైజ్, క్లెన్లీనెస్ వైజ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ అరౌండ్ 7 o'clockకి మేము వరంగల్లో స్టార్ట్ అయితే నైట్ 1 అయింది మేము మైసూర్ రీచ్ అయ్యేసరికి. అయితే నైట్ వ్యూ మైసూర్ ప్యాలెస్ చాలా బాగుంటుంది అన్నారని చెప్పి మేము నైట్ 1 o'clockకి హోటల్ రూమ్ చెక్ఇన్ చేసి మళ్ళీ నైట్ వ్యూ ఒకసారి చూద్దాము మైసూర్ ప్యాలెస్ అని చెప్పి వచ్చామన్నమాట. సో అయితే హోటల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 kilometers దూరంలో ఉంది ప్యాలెస్ అనేది. సో అందుకని మాకు చాలా దగ్గర ఉందని చెప్పి ఒకసారి వచ్చాము. సో స్టన్నింగ్ బ్యూటీ నైట్ వ్యూ మైసూర్ ప్యాలెస్ చాలా బాగుండింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము చాముండి హిల్స్ వెళ్ళిపోయాం. ఫస్ట్ అమ్మవారి దర్శనం మాకు ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది, బట్ చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారి దర్శనం ఆ టెంపుల్ వెనకే కొంచెం మనకి వెనక వైపు వెళ్తే శివాలయం అండ్ వైష్ణవాలయం ఉంటాయన్నమాట. అవి కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత హోటల్ రూమ్ చెక్అవుట్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. సో ప్యాలెస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీయింగ్ పబ్లిక్, మనం కూడా విత్ ఆర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్న పరిసరాలని మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ చుట్టుపక్కల పరిసరాలని క్లీన్గా మెయింటైన్ చేయడం అనేది మన బాధ్యతగా కూడా అనుకుంటే చక్కగా ఉంటాయి. మన ఏ మాన్యుమెంట్స్ అయినా కానివ్వండి, మన ప్రకృతి విశేషాలు ఏవైనా కావచ్చు. సో ఇక్కడైతే ఇది మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్లో కనిపించిన హాల్ అన్నమాట. సో మనకి ప్యాలెస్ విజిట్ చేయడానికి ఒక క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఇంకా అంటే మనం ఏది చూడాలి, ఏదైనా మిస్ అయిపోతామేమో అన్న భయం ఏం లేదు. సో ఆ క్యూ లైన్ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. సో నేను ఎక్కువ క్లిప్స్ కానీ నేను ఎక్కువ వీడియోస్ కానీ తీయలేదు. కొన్ని లిమిటెడ్గా తీసాను, జస్ట్ టు షో ఇన్ యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడానికి అన్నట్టు నేను కొన్ని తీసుకున్నాను. కానీ బట్ ఏంటంటే చూడాల్సిన ప్లేస్ మైసూర్ ప్యాలెస్. ఇదైతే మేబీ రాజులు ఈ స్పోర్ట్స్ ఇలాంటివి చూడడానికి గ్యాలరీ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. అలాంటిది అనిపించింది నాకు. సో ఇక్కడి నుంచి మనకు ఎదురుగా గేట్ ఏదైతే కనిపిస్తుందో అది ముందు రోజు మేము నైట్ వ్యూ చూడడానికి వచ్చిన గేట్ అనమాట. సో అలా మనకి కనిపిస్తుంది. సో ఈ ప్యాలెస్ మొత్తం కూడా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ మంచి కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుందన్నమాట. అన్లైక్ మన స్టోన్ స్ట్రక్చర్స్ లాగా కాకుండా దీనికి పెయింట్స్ అవి వేయడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది, చాలా బాగుండింది. మస్ట్ విజిట్ మైసూర్ ప్యాలెస్ మాత్రం. సో ఇది అయిపోయిన తర్వాత మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఊటీ కోసం మేము బయలుదేరాము. సో మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి, కంప్లీట్గా ప్యాలెస్ చూడడానికి అయితే మాత్రం మాకు అరౌండ్ 1.5 hours పట్టింది. ఆ తర్వాత కూడా ఆ చుట్టుపక్కల అందరూ చూడాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సో అలా అయితే మాత్రం ఒక 2-3 hours టైం స్పెండ్ చేసుకొని వెళ్ళేటట్టు అయితే బాగుంటుంది అనమాట. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. అయితే మేము అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అఫ్కోర్స్ మైసూర్ టు ఊటీ రోడ్ చాలా బాగుండింది. కంప్లీట్లీ మధ్యలో అంటే గ్రీనరీతోని చక్కగాను, మా క్లైమేట్ కూడా కొంచెం ఫేవరబుల్గా ఉంది. సమ్మర్ అయినా కూడా రెయిన్స్ బాగా పడ్డాయి అనమాట. సో క్లౌడీగా ఉండడం వల్ల మాకు క్లైమేట్ కూడా ఫేవరబుల్గా అనిపించింది. సో కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనం బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతామండి. అక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, ఈవెన్ ఫారెస్ట్ పరంగా కూడా. అండ్ అయితే ఆఫ్కోర్స్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే రోడ్ మాత్రం చాలా బాగుంది. అయితే ఫారెస్ట్ ఎంటర్ అయినప్పుడు మనం ప్లాస్టిక్స్ లాంటివి ఏవి వీలైనంత వరకు క్యారీ చేయకపోవడం చాలా మంచిది. ఒకవేళ మన దగ్గర ఏమైనా బాటిల్స్ అవి ఉంటే దయచేసి బయట పడేయొద్దు. ఎందుకంటే జంతువులకు అది హానికరం కాబట్టి మనం ప్లాస్టిక్ వస్తువులు అలాంటివి, లేదంటే మనం తిని పడేసిన రేపర్స్ కానీ ఇలాంటివి ఏవి కూడాను అక్కడ కింద పడేయకండి. దయచేసి మన ప్రకృతిని మనమే నీట్గా ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, బందీపూర్ ఫారెస్ట్లో ఏంటంటే మనకి పీకాక్స్, లేళ్ళు కానీ
కోతులు కానీ, ఏనుగులు కానీ ఏవైనా కూడా ఈజీగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. భలే ఉంటుంది. మనం ఫారెస్ట్‌లో వెళ్తున్న ఆ ఫీల్ కూడా బావుంటుంది. బట్ ఓన్లీ థింగ్ మనం బాగా మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే, లౌడ్ హార్న్స్ కానీ, పెద్ద పెద్ద సౌండ్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్స్ లాంటివి ఏవి ప్లే చేస్తూ మనం వెళ్ళకూడదు. వాటికి డిస్టర్బెన్స్ ఏవి చేయకూడదు. అండ్ నా దృష్టిలో ఇలా ఆగిపోకూడదు గూడా. అంటే ఎక్కడికక్కడ వెహికల్స్ కంప్లీట్‌గా ఆగిపోతుంటాయి కొన్ని చోట్ల. అలా ఆగకుండా స్లో చేసుకుంటూ మనం కావాల్సితే వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే మనం ఆగాము వాటిని డిస్టర్బ్ చేసే విధంగా కూడా మనం ఉండకూడదు కదా! అది చాలా ఇంపార్టెంట్. సో, చూస్తున్నారు కదా! మనకి చాలా దగ్గరగానే లేళ్ళు కానీ, పీకాక్స్ కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే ఏనుగులు కనిపించాయి. చిన్న గుంపు. సో, ఇలా మనం ఆ యానిమల్స్‌ని చూస్తూ, ఫారెస్ట్‌ని చూస్తూ చాలా సరదాగా అయిపోతుంది ఈ జర్నీ అనమాట. అరౌండ్ ఆఫ్టర్‌నూన్ 2:30కి బయలుదేరాం. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా తీసుకున్నాం మేము. మైసూర్ నుంచి బయలుదేరిన తర్వాత. నైట్ 7 అయిపోయింది మేము ఊటీ రూమ్ చేరేసరికి. అయితే ఏంటంటే, మేము కొంచెం స్లోగా కూడా వెళ్ళాము. ఇంకొకటేంటంటే, మనకి మైసూర్ నుంచి ఊటీ వెళ్ళేటప్పుడు 2 దారులు కనిపిస్తాయి. ఇదైతే పెద్ద లేళ్ళ మంద. చాలా హ్యాపీ అనిపిచ్చింది ఈ యానిమల్స్ అవి చూస్తూ ఉంటే. సో, మైసూర్ నుంచి ఊటీ వెళ్తున్నప్పుడు 2 దారులుంటాయి. మనకి గూగుల్ చూపిచ్చేదేంటంటే స్ట్రెయిట్‌గా వెళ్ళమంటుంది. అంటే బందిపూర్ ఫారెస్ట్ కొంతవరకు కర్ణాటక అంటే కర్ణాటకలో ఉంటుంది. మిగిలింది మనకి తమిళనాడులోకి వెళ్ళిపోతుందనమాట. సో, అక్కడ కర్ణాటక అండ్ తమిళనాడు ఎక్కడైతే డివైడ్ అవుతూ ఉంటుందో, అది స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఒక రూట్ ఉంటుంది. గూగుల్ చూపిచ్చే రూట్. రైట్ సైడ్ అక్కడే తిరిగిపోతే ముదుమలై ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతాం. సో, అది ఇంకొక రూట్ అనమాట. సో, ఈ గూగుల్ చూపిచ్చే రూట్ కూడా బావుంటుంది. రోడయితే ఏం భయం లేదు కానీ, కొంచెం ఘాట్ ఎక్కువగా ఉండి హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కువుంటాయి మనకి. బాగా యూ షేప్ బెండ్స్ చాలా ఎక్కువుంటాయనమాట. సో, కొంచెం మనకి కార్ వెళ్తున్నప్పుడు అంటే కొంచెం ప్రొఫెషనల్‌గా లేకపోయినా డ్రైవ్ చేసేవాళ్ళు, లేదంటే ఘాట్ సెక్షన్ కొత్త ఉన్న వాళ్ళకైనా కొంచెం భయమేస్తుందనమాట. దానికన్నా ముదుమలై రూట్ తీసుకుంటే ఏంటంటే, రోడ్స్ వైడ్‌గా ఉంటాయి. హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కువుండవు. హిల్ మీద. సో, దానివల్ల ఏంటంటే కొంచెం డ్రైవ్ ఈజీ అవుతుంది. అండ్ కార్ కూడా ఈజీగా వెళ్తుందనమాట. సో, మేము వెళ్ళేటప్పుడు చూసుకోలేదు. వచ్చేటప్పుడు ముదుమలై ఫారెస్ట్ రూట్‌లో వచ్చాము. అది కూడా నేను డెఫినెట్‌గా చూపిస్తాను. ఈ ఊటీ రీచ్ అయిన తర్వాత మేము ఎక్కడున్నాము, ఊటీ జర్నీ ఎలా జరిగింది, ఇవన్నీ కూడాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.